మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఎవరైతే అందరూ ఎలక్షన్ తర్వాత అసలు పార్టీయే లేదు అని చెప్పిన వాళ్ళు కూడా విత్ ఇన్ నో టైం, లెస్ దెన్ 1 year టైమే మొత్తం యాక్టివేట్ అయ్యి బాగా అగ్రెసివ్గా కూడా స్పీచెస్ ఇస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏంటి సార్, ఎట్లా, ఎందుకు అంత వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్లో వచ్చిందా లేకపోతే పార్టీ మీద అది ఇది వచ్చిందా? ఇప్పుడు మొన్న క్రికెట్ మ్యాచ్ చూశారు కదా, మనం బోర్ తక్కువ వేదాలు ఆడారు. రిషబ్ పంత్ అనే తెలివి తక్కువ వేదంలో సెలెక్ట్ చేసిన ఆ దైద్రగోడ్ సెలెక్టర్ కూడా వాడికి చెప్పు తీసి కొట్టారు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ అదే, వాళ్ళకి ఆడడానికి చేతకాలేదు. వాళ్ళందరూ బాల్కనీలో సౌరవ్ గంగూలీ గడిలో బెల్లపించుకుంటూ కూర్చుని టైలెండర్లో ఆడుతున్న ఆటను ఎక్కిరిస్తుంటారు ఈ బోర్ తక్కువ వేదంలో. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలు ప్రతిస్పందిస్తున్న విధానం చూసి ఆటోమేటిక్గా వాయిస్ మాడ్యులేషన్స్ పెరుగుతాయి. ప్రజలు వాళ్ళ నిరసనలు తెలియజేస్తున్నప్పుడు నాయకులుగా క్షేత్రస్థాయి నాయకులు మన రామరావు చూడండి, బ్యారికేడ్లు పెట్టారు, వెళ్ళలేము అన్నారు. ఏం చేసాడు? ఎత్తి అవతలేసాడు బ్యారికేడ్లు. ఎవరో నా ప్రజల్ని నన్ను నిర్వహించడానికి ఆ సమస్య మీద వెళ్తుంటే మీరేడు చేస్తున్నారు అన్నాడు. అవుట్కమ్ ఏమైంది? లేకపోతే పోనీ ఏడిపోయారు రామరామ మీద, ఏడు బ్యారికేడ్లు తొలగిస్తారు, జగన్మోహన్ రెడ్డి ఇలాగా కారు కింద శవాన్ని తొక్కిస్తాడని. అన్నీ 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 అబద్ధాలు ఎన్నాళ్ళు పేర్చుకుని వస్తారు. ఇటుకలు పేర్చాలి కనీసం నిలబడడానికైనా ఒక 5-6 అడుగులు వస్తుంది. కానీ పేక మెడలు కడితే హుఫ్ అని ఊతున్నాడు, టప్పని పడిపోతున్నాయి. దానికి నేను ప్రెస్ మీట్లు, గత ప్రెస్ మీట్లు ఎప్పుడైనా ఒకడు వచ్చి బయటకు వచ్చి సమానం చెప్తాడు? సేమ్ టు సేమ్. నేను 7 మంత్రులు బయటకు వచ్చారు, సేమ్ మంత్రులైన కాదు జయప్రద స్టోరీ. అలో లక్ష్మణాన్ని జగన్మోహన్ రెడ్డి మీద పడేయడమే. ఏంటి పేరుని అని అలా అన్నిటి సమర్థిస్తారా? ఇంకా ఆఖరికి హైకోర్టులో నడుస్తున్న ప్రశాంతమ్మ కేసు కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగిలిన అందరూ వ్యతిరేకించేస్తాను. అసలు నీకెందుకు అది? ఎక్కడికి ఆడ ముడి పెట్టింది మా ఇంతమ్మ అయితే? అయ్యా ఇంట్లో అన్న చెల్లి వాళ్ళ తగుని తీసుకొచ్చి ప్రశాంతమ్మ ఇల్లు చెల్లాట ఈ తగుకు ముడిపెట్టి చెప్పేస్తుంది ప్రజలకి. ఇది అవసరమా? అలా కాలక్షేపాలకి చిన్నప్పుడు ముసలోళ్ళు ఉంటారు మన ఇంట్లో, తెలుసు కదా, గుడికి వెళ్ళి ఆ పురాణాలు సాయంత్రం వేసరిలో భజనలు చేసుకుని లలిత సహస్రనామాలు చదువుకొని వస్తారు. సేమ్ అదే గవర్నమెంట్. రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి దగ్గర దద్ది భోజనాలు పెడితే ఎలాగుంటుందో సేమ్ దద్ది. ఊరు ఒకటైనా పనికోసం చెప్తారు. 1,72,800 కోట్లు అప్పు చేసి కూర్చున్నారు. ఏడు చేశారు చెప్తారేమో అని చూస్తే అది తప్పని చెప్తున్నారు. అరే మేము సంపద సృష్టిస్తా ఉన్నారు, సంపద ఏదిరా బాబు అంటే అది తప్పని చెప్తున్నారు. నిరుద్యోగ సమస్య ఉంది, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, 4 లక్షలు సంవత్సరంకి ఇవ్వాలి, 20 లక్షలు అని చెప్పిన దాంట్లో ఈ 4 లక్షలు ఏమిటి? అది తప్పని చెప్తారు. ఆ తప్ప చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అలో లక్ష్మణాన్ని జగన్ రోడ్డు మీద వేయడం నరకోస. రేపు పొద్దు నుంచి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 4 నిమ్మకాయలు పెట్టి ప్రెస్ మీట్ పెడితే బెటర్. అసలు ఇక కొడాలని కూడా బయటకు వచ్చినట్టు అనిపిస్తా ఉంది సార్. రానండి, ఇంకా గుండె నొప్పి అది ఉంటుంది 2 రోజుల పాటు. ఏం తక్కువ ఏడు చేస్తారు వాళ్ళు. ఇప్పటికే పేరునేని గారు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ల యొక్క సారాంశంలో ఏడు చేయలేక ఇక్కడికే వచ్చేస్తాను రావు గారి సంఖ్య. మొన్న మీకు ఒకటే చెప్తున్నాను, ఒక మనిషి కొడాలి నాయన అన్నాడు మొన్న హారికమ్మకి జరిగిన దగ్గర, ఆయన వస్తాడనే వాళ్ళు అంత భయపడాడు ఉన్నారు రెడీగా. అంచేత పులిని దూరం చూసి వాళ్ళ సీడీలు అని ఎలాగో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయనకి కూడా బాగా ఇష్టం కాబట్టి ఆ 2 సీడీలు చూడమనండి ఆయన. పులిని దూరం నుంచి చూసి అంతేకాని దగ్గరికి వెళ్ళి జుట్టు పీకడానికి ప్రయత్నించొద్దు అన్న పోటరేషన్లో కొడాలని నాలో ఉండమన్నాను అంతే. వాళ్ళకి భయం ఉంది, మీరు అబ్జర్వ్ చేసారు లేదు? ఏంటి శ్రీలంక పారిపోతాడట, ఎక్కడికి వెళ్ళి కలకత్తా వెళ్ళి, అంటే కదలడం కూడా రావట్లేదు. కలకత్తాకి వెళ్ళి శ్రీలంక ఎవడైనా వెళ్తాడు, చెన్నై వెళ్ళి వెళ్ళిపోతాడు మా అయితే స్పీడ్ బోట్ మీద, ఎందుకంటే ఈ పాస్పోర్ట్ లేదని. ఆ కథ కూడా వెళ్ళడం రాదు వాళ్ళకి. అంటే ఎంత భయం ఉంటే సస్తంలో ఆలోచించుకోండి.